నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రభుత్వ హామీల అమలులో అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉంది. టీటీడీ తీరు మారాలని శాసనసభ కమిటీ చైర్మన్ సూచన. జాతీయ రహదారిపై నిఘా నీడలు, 24 గంటల పోలీసుల గస్తీ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, ఐజీ గోపాలకృష్ణ వెల్లడి. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు, సకాలంలో వసతి సదుపాయాలు, సేవల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్న ఈవో సాంబశివరావు. ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందించాలి. ర్యాంకులు మార్కులు ముఖ్యం కాదు. ఆ దిశగా విద్యా సంస్థలు కృషి చేయాలి. డాక్టర్ సుధారాణి పిలుపు. దేవుని సన్నిధిలో ఏళ్ల తరబడి వెట్టి చాకిరి, చాలిచాలని జీతాలతో శ్రమిస్తున్న కార్మికులు పట్టించుకొని టీటీడీ అధికారులు. ఫారెస్టు కార్మికుల దయనీయ స్థితిపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. జాతీయ రహదారుల్లో జరిగే రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకే నిరంతర నిఘా విధానాన్ని అమలు చేస్తున్నామని రాయలసీమ ఐజీ వేణుగోపాలకృష్ణ అన్నారు. చిత్తూరులో పోలీస్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోలియం మొబైల్ వాహనాలను, అలాగే ఇంటర్ సెక్టార్ వాహనాలను ఐజీ గోపాలకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జాతీయ రహదారుల్లో పోలీసుల గస్తీ లేనందువల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. చిత్తూరు జిల్లా అటు తమిళనాడు ఇటు కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాన మార్గం కావడంతో అధికంగా వాహనాలు తిరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ప్రమాదాల సంఖ్య కూడా అధికంగా ఉందని ఐజీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్యలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఈ సందర్భంగా ఐజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజీ వేణుగోపాల్తో పాటు ఎస్పీ శ్రీనివాసులు, ఓఎస్డీ రత్నం తదితరులు పాల్గొన్నారు. నేరాలని తగ్గించవచ్చు, రికవరీ బాగుంటుంది, ట్రాఫిక్ కూడాను చాలా బాగా క్రమబద్ధీకరించవచ్చు. అందుకని చెప్పి ఈ వెహికల్స్ అన్నీ ఇచ్చాము. చాలా వరకు పోలీస్ స్టేషన్స్లో కూడాను మోర్ దాన్ 50% ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ రాయలసీమలో వెహికల్స్ ఉన్నాయి. ఇది కాకుండాను మోటార్ సైకిల్స్ కూడాను, అంటే బ్లూ కోడ్స్ కింద మోటార్ సైకిల్స్ కూడా తిప్పడానికి కూడా ఇవ్వటం జరిగింది. ఇది ఒక విధమైనటువంటి మంచి పరిణామము. రెండోది ఇంటర్సెప్టర్ అన్నటువంటి వెహికల్ కూడా మీకు ఇప్పుడు చూపించాము. ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎవరైనా స్పీడ్గా వెళుతూ ఉంటే వాళ్ళు ఎంత స్పీడ్లో వెళ్తున్నారు అన్నటువంటిది కూడా రికార్డ్ చేస్తుంది ఇమ్మీడియట్గా విత్ నంబర్. అలాగే దాంట్లో బ్రెత్ ఎనలైజర్స్ ఉంది. దానివల్ల ఎవరైనా తాగి నడుపుతున్నారా లేదన్నటువంటిది. శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర శాసనసభ హామీల కమిటీ బృందం కృషి చేస్తోందని కమిటీ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. తిరుపతి పద్మావతి అతిథి గృహం నందు టీటీడీ ఉన్నతాధికారులతో 2005 సంవత్సరం నుండి 2012 సంవత్సరం వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అభివృద్ధిపై, గత శాసనసభలో ఇచ్చిన హామీ అమలుపై ఏ విధంగా అమలు చేస్తున్నారో సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేలు శ్రీ రమేష్ బాబు, జోగేశ్వరరావు, గోవింద సత్యనారాయణ, చింతల రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీమతి సుగుణమ్మ, టీటీడీఓ సాంబశివరావు, తిరుపతి జేఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు వీలైనంత త్వరలో పరిష్కరించడానికి టీటీడీ అధికారులు కృషి చేయాలని కోరారు. హామీలు ఇచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఆ హామీలు పరిష్కారానికి నోచుకోకపోవడం సబబు కాదని చెప్పారు. 5 ప్రధాన అంశాలపై ఈరోజు టీటీడీ అధికారులతో చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని, రోగుల వెంట వచ్చే సహాయకులకు మంచి వసతి సౌకర్యం, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిందిగా కమిటీ బృందం తెలపడం జరిగిందని, దానికి ఈవో అనుమతించడం జరిగిందని ఆయన తెలిపారు. శ్రీవారి నాణ్యత కలిగిన ప్రసాదాలు భక్తులకు అందజేయడానికి చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ప్రసాదాలు మంచి ఆవు నెయ్యితో ఉండాలని ఆయన తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని సహకార సంస్థ వారి ఆధ్వర్యంలో పాలు డైరీ యాజమాన్యంతో టీటీడీ వారు నెయ్యి రవాణా కొరకు ప్రత్యేక సమావేశం నిర్వహించి టీటీడీ ప్రసాదాల్లో న్యాయమైన నెయ్యినే వాటిని ఉపయోగించాలని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి నెయ్యి కొనుగోలు చేయకూడదని ఆయన తెలిపారు. 2005లో రెగ్యులేటరీ పైన
2006వ సంవత్సరంలో మహాద్వారం గుండా ప్రముఖులకే ప్రవేశం కల్పించడంపై శ్రీకాళహస్తి పట్టణంలో టీటీడీ భూములపై అవకతవకలు జరిగాయని, టీటీడీ ఉద్యోగస్తుల నివాస స్థలాలపై 2006వ సంవత్సరం నుండి కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నందున 2008వ సంవత్సరంలో టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల స్కాలర్షిప్ల వ్యవహారం, 2013-15వ సంవత్సరం నుండి టీటీడీకి ఆవు నెయ్యి సరఫరాపై, 2005వ సంవత్సరంలో బర్డ్ ఆసుపత్రి నందు మౌలిక వసతుల కొరకు 2.09 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని అసెంబ్లీలో ఇచ్చిన హామీలను ఈరోజు సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. 6 నెలల లోపల బర్డ్ ఆసుపత్రిలో అన్ని వసతులు కల్పిస్తామని ఈవో హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. సగం కాకుండా ఖచ్చితంగా మళ్ళీ దీని మీద రివ్యూలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు చేరువవటానికి, అసెంబ్లీ శాసనసభ యొక్క గౌరవాన్ని పెంచడానికి హామీల కమిటీలో సభ్యులందరూ కూడా కృషి చేస్తామని, దీనికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ఆ హామీల అమలు అనేది కానీ హామీ అమలు అయ్యే వరకు కూడా ఖచ్చితంగా చేయించాల్సిన బాధ్యత మా కమిటీ మీద ఉంది. గత కమిటీల్లో లాస్ట్ 5 years చూసుకుంటే ఈ ఆందోళన కార్యక్రమాలతోటే మనం జరిగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీల్లో 13వ శాసనసభ వరకే తీసుకున్నాం. అంటే ఇది 14వ శాసనసభ జరుగుతుంది. ఇంకా 14వ శాసనసభ ప్రశ్నలు ఉత్పన్నం కాలేదు ఇక్కడ. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్ర విభజన జరిగినాక ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన డిస్కషన్స్ ఏంటి, ఈ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన డిస్కషన్స్లోంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధించిన ప్రశ్నలు ఏంటి, అక్కడ ఉన్న హామీలు ఏంటి, ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుంటూ రావడం జరిగింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ, ఓబీసీ విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అటు ప్రభుత్వం కానీ ఇటు టీటీడీ యాజమాన్యం కానీ పట్టించుకోవడం లేదన్నారు. 3,000 మంది విద్యార్థులు ఒక్కొక్కరు 10,000 రూపాయల చొప్పున డబ్బు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడం సమంజసంగా లేదని అన్నారు. తిరుమల క్షేత్ర దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు ఉచిత వసతిని మరింత అందుబాటులో తీసుకొచ్చేందుకు టీటీడీ కృషి చేస్తోందని ఈవో సాంబశివరావు తెలిపారు. వేసవి సెలవులు సమీపిస్తున్న తరుణంలో తిరుమల కొండకు పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొండపైన ఉన్న 4 ఉచిత యాత్రికుల వసతి సముదాయాల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు గురువారం ఈవో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. PAC-2గా పిలువబడే మాధవ నిలయంలోని లాకర్లను తీసుకున్న వారితో, కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులతో ఈవో మాట్లాడారు. సముదాయాల్లో అందిస్తున్న సదుపాయాలను, లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. సామాన్య రోజుల్లోనూ 60 నుంచి 70 వేల మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని, వచ్చే భక్తుల్లో 70% మంది సామాన్యులే వస్తున్నారని, అలాంటి వారికి ఉచిత వసతి కల్పించే దిశగా వసతి సముదాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా సముదాయాలను ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అద్దె గదుల్లోని సౌకర్యాలను ఉచిత సముదాయాల్లోనే అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతామని ఈవో తెలిపారు. ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 వేల మంది యూజ్ చేసుకోవాలని, వారికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి టీటీడీ చర్యలు తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే మనం పిలిగ్రిమ్స్ని కూడా ఒక రకంగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంది, ఇక్కడ క్లీన్లీనెస్ ఉంది, ఈ PACలో ఉండే ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉన్న రూమ్స్కి ఏమాత్రం తీసిపోవు, వీటిని కూడా పూర్తిగా వాడుకోవాలి అని మనం అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లాకర్స్ మనకి ఏమిటంటే 15,000 మంది అంటే వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉండరు. ప్రతి వాళ్ళు 3 గంటలు ఉండొచ్చు, 4 గంటలు ఉండొచ్చు, 5 గంటలు ఉండొచ్చు. బట్ ఇక్కడ ఉన్న కంపార్ట్మెంట్స్కి ఎన్ని లాకర్స్ కావాలో అన్నిటికంటే ఎక్కువ కూడా ఉన్నాయి, మనకి కింద కూడా ఉన్నాయి. వాటిని కూడా మనకి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కార్మికుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి చెప్పారు. గాంధీ విగ్రహం సర్కిల్లో గురువారం కార్మికులతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులు లేనిదే దేశాభివృద్ధి లేదన్నారు. ఈ దేశానికి పరిశ్రమలు, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయంటే కార్మికుల కృషి ఫలితమేనని చెప్పారు. కార్మికులు కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల పిల్లల చదువుల కోసం, కార్మికులు అనారోగ్యానికి గురైనప్పుడు ఈఎస్ఐ వంటి అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాలన్నింటినీ దేశంలోని అసంఘటిత కార్మికులంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు చంద్రారెడ్డి, సామంచి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. కష్ట నష్టాలకు ఓర్చుకొని నిత్యం విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికైనా టీటీడీలో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ పనిచేస్తున్న టీటీడీ ఫారెస్ట్ కార్మికుల దీనగాథపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ప్రకృతిని అందంగా తీర్చిదిద్దాలన్నా, పచ్చదనాన్ని పెంపొందించాలన్నా ఆ కార్మికుల కృషిపై ఆధారపడి ఉంటుంది. టీటీడీ అటవీ శాఖలో
8 విభాగాల్లో సుమారు 1500 మందికి పైగా కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం, పద్మావతి అతిథి గృహం, ఈవో బంగ్లా, అలాగే రామచంద్ర పుష్కరిణి, అలిపిరి, కపిలతీర్థం, తిరుమల బైపాస్ రోడ్డు, డివైడర్లలో పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటికి నీటి సరఫరాను అందిస్తూ సుందరంగా తీర్చిదిద్దుతుంటారు. అదే కాక రామచంద్ర పుష్కరంలో గార్డెన్ సంరక్షణకు అటవీ శాఖ కార్మికులు నిత్యం శ్రమిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చి టీటీడీ గార్డెన్ విభాగంలో నెలకు 5-6 వేల రూపాయలకు పనిచేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో పనిచేస్తున్నందున నేడు కాకున్నా రేపైనా పర్మనెంట్ చేస్తారన్న ఆశతో కార్మికులు పనిచేస్తున్నారు. మాకు 23 ఏళ్ళుగా మేము ఫారెస్ట్లో పనిచేస్తున్నాం. ఫస్ట్ ఘాట్ రోడ్డు, సెకండ్ ఘాట్ రోడ్డు, రోడ్లు శుభ్రం చేయించి మా దగ్గర 23 ఏళ్ళుగా చేపిస్తున్నారు. చేపించిన సాలీసాలిన జీతాలతో మేము బతుకుతూనే ఉన్నాం. ఆ నుంచి ఏమిరంటే ఈ లోపల మమ్మల్ని మళ్ళీ తీసేసి మళ్ళీ మేము ఇది ధర్నాలు అవి ఇవి చేసి మళ్ళీ పోరాటం చేస్తే మళ్ళీ ఇచ్చారు. ఇచ్చిగాడ ఇప్పుడు 10 ఏళ్ళుగా చేస్తానే ఉన్నాం. చేసినా మాకు ఏం ఒరిగింది ఏం లేదు. దేవస్థానం నమ్ముకొని వచ్చి దేవస్థానంలో ఇంత సంవత్సరంలో మేము ఇక్కడ బతుకుతామని ఆశతో వచ్చినా కాడ మాకు సాలని జీతాలతో మా పెళ్ళాం బిడ్డలు పస్తున్న భగవంతుని నమ్ముకొని పనిచేస్తున్నాం. 15-20 సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలకు ఓర్చి ఆకలి బాధలను సైతం దిగమింగుకొని స్వామివారు కరుణిస్తారని, ఎప్పటికైనా ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన నియమిస్తారన్న ఆశతో పనిచేస్తున్నారు. ఏదో భగవంతుని నమ్ముకొని ఏదో ఏ రోజుకైనా ఒక రోజుకి మనం పని చేస్తూ ఉంటే మనకి ఏదైనా ఒక రోజు పర్మిట్ అవుతుంది, మన బిడ్డల పాపలు బాగుపడతారని ఎంత ఆస్తే మేము వచ్చి పని చేసుకుంటున్నాం. ఈ రోజు కన్నా మాకు ఏదైనా జీతాలు పెంచి ఏదైనా పర్మిట్ చేస్తే ఏదో మా బిడ్డలు మా పాపలు బాగుపడతారని మేము ఈ రోజు కూడా మా వయసు అయిపోయినా కూడా ఈ రోజు కూడా మాకు ఆశ అనేది ఏ రోజుకైనా ఒక రోజు మాకు దేవస్థానం పర్మిట్ చేస్తారు, భగవంతుని నమ్ముకొని ఏ రోజుకైనా పని చేసుకుంటా ఉంటే భగవంతుడు ఏ రోజునైనా ఒక రోజు కన్ను తెరిచి మా పైన దయించి మాకు పర్మిట్ అవుతుందని ఒక దీంతో ఎంత ఖర్చు అయినా కూడా అప్పులైనా కూడా ఇంట్లో బాధపడతా ఉన్నా కూడా మేము వచ్చి ఇంత దూరం వచ్చి పని చేసుకుంటున్నాం. దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు కొత్తగా వచ్చిన ఈవో సాంబశివరావు కరుణించి తమకు కనీస వేతనం అందేలా చర్యలు చేపట్టగలరని కోరుతున్నారు. శ్రీవారి సన్నిధిలో ఫారెస్టు కార్మికుల బాధలను గుర్తించి శ్రమ దోపిడీని నివారించగలరని, దీర్ఘకాలంగా స్వామిని నమ్ముకొని పనిచేస్తున్న వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. మాది వడమాలపేట. ఆ నుంచి రోజు 30 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వస్తున్నాం. దీన్ని నమ్ముకొని ఆశ పెట్టుకొని 4,000-5,000 రూపాయల జీతంతో బతుకుతున్నాం. ఇంకైనా దయచేసి జీతాలు పెంచి మాకు ఏదో న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం. మార్కులు, ర్యాంకులు కాదు, విలువలతో కూడిన ఉత్తమ విద్యా బోధనే నేటి సమాజానికి అవసరమని, ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పేర్కొన్నారు. స్థానిక సత్యనారాయణపురంలోని ఆరావళి స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సుధారాణి తొలుతగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ విద్య వ్యాపార వస్తువుగా మారుతున్న ఈ రోజుల్లో పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్న ఆరావళి విద్యా సంస్థ నిర్వాహకులు ప్రసాద్, రాజేశ్వరిలను కొనియాడారు. కనీసం అడ్మిషన్లలో కూడా కులమతాల ప్రస్తావన లేకుండా గత 9 సంవత్సరాలుగా పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం వారు చేస్తున్న కృషి అనిర్వచనీయమని అభినందించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులని, వారిలో విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను, సమాజం పట్ల అవగాహన పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. ఆ దిశగా కృషి చేస్తున్న ఆరావళి విద్యా సంస్థల యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. ఉద్వేగంగా ఉందండి నిజం చెప్పాలంటే. ఇంత మంచి మనసున్న వాళ్ళు ఇంకా మన మధ్య ఉండి కూడా, ప్రసాద్ సార్ మాకు చాలా కాలం నుంచి ఒక మంచి ఇంజనీర్గా తెలుసు సార్కి. నేను చెప్పాలంటే మా హాస్పిటల్స్కి అంతా కూడా ఆయన ఏ రోజు కూడా కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా కూడా మా సాయి సుధా హాస్పిటల్ కూడా ఆయనే చాలా సర్వీస్ కూడా చేశారు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ 9 ఇయర్స్గా ఆయన నడుపుతూ ఏ రోజు కూడా మాటల మధ్య కూడా నేను ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నానని చెప్పుకోవట్లేదంటే నిజంగానే మీ గొప్ప ఔన్నత్యానికి అందరి ముందు 2 చేతులు నమస్కరిస్తున్నాను సార్. ఆరావళి విద్యా సంస్థ నిర్వాహకులు ప్రసాద్ మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం మంచి విద్యార్థులను తయారు చేయాలన్న ఆశయంతోనే ఈ విద్యా సంస్థలను నిర్వహిస్తూ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అతిథులు దుర్గాప్రసాద్, గురివిరెడ్డి, సాకం నాగరాజు నాయుడు, నాయని,
నారాయణమ్మ, చలపతి, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో దక్షిణాది రాష్ట్రాలే కాక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ స్మగ్లర్లు పట్టుబడినట్లు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది. స్మగ్లర్లలో ఆంధ్ర కన్నా తమిళనాడు వాసులే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. ఎర్ర స్మగ్లింగ్కు సూత్రధారులు, పాత్రధారులు తమిళవాసులే. అత్యంత అరుదైన, అత్యంత విలువైన ఎర్ర బంగారంగా పేరు గడించిన ఎర్రచందనం రాయలసీమలోని నల్లమల అటవీ ప్రాంతాల్లోనే దొరుకుతుంది. అత్యధికంగా ఇది శ్రీవారి నెలవై ఉన్న 7 కొండల్లోని శేషాచల అడవుల్లోనే లభిస్తుంది. శేషాచల అడవుల్లోని ఈ ఎర్ర బంగారాన్ని కొల్లగొట్టడంలో ఇతర రాష్ట్రాలతో పాటు విదేశీ స్మగ్లర్ల హస్తం ఉంటుంది. ఈ చెట్లను అక్రమంగా నరికేందుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని స్మగ్లర్లు ఆ ప్రాంత కూలీలను శేషాచల అడవుల్లోకి పంపుతున్నారు. వివిధ రాష్ట్రాల్లోని స్మగ్లర్లు మధ్యవర్తులకు భారీగా డబ్బులు ఇస్తుండడంతో వారు మేస్త్రీలుగా వ్యవహరిస్తూ కూలీలను సమకూరుస్తున్నారు. గత 10 ఏళ్లలో అత్యధికంగా తమిళనాడు నుంచే కూలీలు ఈ అక్రమ దందాలో పాలు పంచుకున్నారు. ఆ తరువాత స్థానం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలది కాగా ఇప్పుడు కేరళ నుంచి కూడా కూలీలను తీసుకొస్తున్నారు. పేరు మోసిన కరడుగట్టిన శ్రీగంధం స్మగ్లర్ వీరప్పన్న వద్ద పనిచేసిన వారు ఈ పని సులువుగా చేయగలరనే నమ్మకంతో మొదట్లో తమిళనాడు నుంచే ఈ కూలీలను రప్పించేవారు. దీనివల్ల మంచి ఆదాయం వస్తున్నట్లు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఎర్రచందనం చెట్లను నరికే ప్రక్రియకు వెళ్లడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరంతా వెనకడుగు వేస్తుండడంతో కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన కూలీలు శేషాచల అడవుల్లోకి వెళ్లేందుకు సిద్ధమై ఎర్రచందనం చెట్లు నరికి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. శేషాచల అడవుల్లోని ఎర్రచందనం చెట్లను నరికించి స్మగ్లింగ్ చేసేవారు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఆంధ్ర, కలకత్తా, మణిపూర్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, కడిగినహల్లి, కళ్ళిహల్లి, మొడిమాన్, సంద్ర, మాలూరు, అడిగినహల్లి, హోస్ కోటలలోని తదితర ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. తమిళనాడులోని వేలూరు, రెడ్ హిల్స్, చెన్నై, ధర్మపురి, కృష్ణగిరి, తిరువన్నామలై ప్రాంతాల్లో కూడా స్మగ్లర్లు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చిత్తూరు, పీలేరు, మదనపల్లె, కడప, నెల్లూరు, హైదరాబాదులు కేంద్రాలుగా స్మగ్లర్లు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, సిక్కిం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో ఉన్న గోదాముల్లో ఎర్రచందనం దుంగలు నిల్వ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు పోలీసులు గత 2 ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు రికార్డులో నమోదయ్యింది. ఈ మేరకు తమిళనాడుకు చెందిన 1070 మంది అరెస్టు కాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 1060 మంది, కర్ణాటకకు చెందిన వారు 460 మంది, కేరళకు చెందిన వారు 80 మంది, మిజోరాంకు చెందిన వారు 17 మంది, మణిపూర్కు చెందిన వారు 10 మంది ఉండగా ఢిల్లీకి చెందిన వారు 8 మంది ఉన్నట్లు పోలీసుల వర్గాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జిల్లాలోని అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని శాసనసభ కమిటీ చైర్మన్ వెంకటరమణ అన్నారు. శ్రీవారి దర్శనార్థం గత రాత్రి తిరుమలకు చేరుకున్న శాసనసభ కమిటీ గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు శాసనసభ కమిటీకి దర్శన వసతి కల్పించింది. స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని కమిటీ చైర్మన్ పేర్కొన్నారు. ఏదైతే శాసనసభ్యులుగా ప్రశ్నలు అడిగారో, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏదైతే హామీలు ఇచ్చి పూర్తి చేస్తామని ఇచ్చారో వాటిని పూర్తిగా అమలు చేయటం మా కమిటీ యొక్క బాధ్యత. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ హామీలు చాలా వరకు కూడా అలా పెండింగ్లో ఉండటం వల్ల ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఎందుకంటే శాసనసభ అనేది ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఏదైతే హామీ ఇచ్చినా హామీని నెరవేర్చాలని ఉద్దేశంతో మేము అందరం రావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే శాసనసభలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మేము అందరం కూడా కృషి చేస్తాం. ఎక్కడ ఏదొచ్చినా శాసనసభలు ప్రశ్నించిన ప్రతిదాన్ని కూడా పరిష్కార దిశగా చేయటం మా కమిటీ యొక్క లక్ష్యం. దాన్ని పూర్తి చేస్తాం అన్న నమ్మకం మాకుంది. అలాగే మైసూరు పీఠాధిపతి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పీఠాధిపతికి సాంప్రదాయబద్ధంగా ఇస్తికపాలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ కూడా పిల్లలకి మంచి చదువుని ఆ స్వామి అనుగ్రహించి వ్యాపారము, వ్యవసాయము అంతా కూడా బాగుండాలి, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఆ స్వామి అనుగ్రహించాలి అని ప్రార్థించడం జరిగింది. అందరూ కూడా ప్రతిరోజు ఆ వెంకటేశ్వర స్వామిని స్మరణ చేసుకోండి. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు హనుమాన్ చాలీసా 133 కోట్ల పారాయణ అవ్వాలి అని సంకల్పం చేశారు. అందరూ కూడా ప్రతిరోజు ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ స్వామి కృపకి అందరూ కూడా పాత్రలు అవ్వండి. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి కృప ఎప్పటికీ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ గోవిందా గోవింద. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానాన్ని తొలగించి పాత పద్ధతిలోనే అర్హులైన వారందరికీ వెంటనే రేషన్ సరుకులను అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఈ పాస్ విధానం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఈ పాస్ విధానం పేరుతో రేషన్ కార్డులను నియంత్రించే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు ఈ నూతన విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రేషన్ షాపుల ద్వారా సరుకులను అందించాలని కోరారు. ఏప్రిల్ నెల ప్రారంభమై పక్షం రోజులు పూర్తయినా నేటి వరకు పేదలకు రేషన్ సరుకులు ఇవ్వలేదని ఆరోపించారు. కరువు తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులను అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన జనతా పరివార్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు అంతా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమాజ్వాదీ పార్టీ నేత మురళీ మోహన్ యాదవ్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లౌకికవాద పార్టీలన్నీ ఏకమై జనతా పరివార్ పేరుతో పార్టీ ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. జనతా పరివార్ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. లౌకికవాదాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరిచేలా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నేతలు గురుస్వామి, మహేష్ యాదవ్, దామోదర్ నాయుడు పాల్గొన్నారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సెక్ట్రమ్ నిధులు 6,724 కోట్ల రూపాయలను వెనక్కి ఇవ్వాలని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకటాద్రి డిమాండ్ చేశారు. యూత్ హాస్టల్లో గురువారం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటాద్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వల్ల జరిగే నష్టాలను చెల్లించాలని కోరారు. భారత్ బ్రాండ్ నిగమ్ లిమిటెడ్ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21, 22వ తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నేతలు సుజన, వెంకటాద్రి, ఉమాపతి, వైఎస్ రాజు, రవిరెడ్డి, ప్రసాద్ బాబు, ఉద్యోగ సంఘ నేతలు పాల్గొన్నారు. ఎట్టేరిగుట్టను రియల్ ఎస్టేట్ వ్యాపారి సోంప్రకాష్ యాదవ్ ఆక్రమించడమే కాకుండా గుట్ట పరిరక్షణ సమితి సభ్యులపై దుష్ప్రచారం చేస్తూ నైతిక విలువలను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని కుంట్రపాకం గ్రామానికి చెందిన గిరిధర్ రెడ్డి ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కుంట్రపాకం రెవెన్యూ లెక్క దాఖలాలోని సర్వే నెంబర్ 612లో ఉన్న ఎట్టేరిగుట్ట 132 ఎకరాల 80 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని సోంప్రకాష్ యాదవ్ ఆక్రమించారని చెప్పారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ సర్వే నెంబర్ 1లో 2 ఎకరాల 99 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి దాని పక్కనే ఉన్న ఎట్టేరిగుట్టను ఆక్రమించుకొని చదును చేసి విక్రయాలు జరుపుతున్నాడని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి ఇప్పటికైనా ఎట్టేరిగుట్టను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కావున ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కుంట్రపాకం గ్రామ ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గంగయ్య, ఎంబీ రెడ్డి, శ్రీను, భానుప్రకాష్ గ్రామస్తులు పాల్గొన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ ఘటనతో ఏపీఎస్ ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. గత వారం రోజులుగా తమిళనాడు రాష్ట్రానికి ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. దీని కారణంగా కోట్లాది రూపాయలు ఆర్టీసీకి నష్టం ఏర్పడింది. ఈ నెల 7వ తేదీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. గత వారం రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లే 214 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీని కారణంగా 1,28,00,000 ఆర్టీసీకి నష్టం కలిగిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తమిళనాడులోని చెన్నై, కంచి, తిరువన్నామలై, మదురై, త్రివేంద్రం, కల్పగం, తిరుత్తని, రామేశ్వరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ఆగిపోయి దీని కారణంగా ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయింది. మొదలే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి ఇలాంటి ఘటనలతో మరింత నష్టం కలుగుతోందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఎస్సీ ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యే రోజా బేషరతుగా ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి చెంగయ్య డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడిన రోజాను 24 గంటల్లోగా పోలీసులు అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. రోజా ఒక ప్రజాప్రతినిధిగా ఉండి సభ్యతా సంస్కారం లేకుండా చట్టం విలువలు తెలిసి కూడా ఇలా మాట్లాడడం తగదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించారనే విషయ పరిజ్ఞానం లేకుండా ఎమ్మెల్యే అయ్యారా అని ప్రశ్నించారు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం రోజాకు తగదని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన రోజాను అరెస్ట్ చేయడంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి వెంటనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు బండి ఈశ్వర్, సిద్ధేశ్వర, వెంకటేష్, పాపయ్య, పరంధమయ్య పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 42,952 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. అలాగే నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటల్లో దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 98, 50 రూపాయల గదులు 829, 100 రూపాయల గదులు 41, 500 రూపాయల గదులు 33, 600 రూపాయల గదులు 16 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవ సేవా టికెట్లు 120, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 315 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి 27 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. వాటిని అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2,53 లక్షల రూపాయలుగా ఉంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,000 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,525 రూపాయలు. వెండి 1 కేజీ ధర 37,050 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 70 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో ప్రభుత్వ హామీల అమలులో అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉంది. టీటీడీ తీరు మారాలని శాసనసభ కమిటీ చైర్మన్ సూచన. జాతీయ రహదారిపై నిఘా నీడలు, 24 గంటల పోలీసుల గస్తీ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, ఐజీ గోపాలకృష్ణ వెల్లడి. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు, సకాలంలో వసతి సదుపాయాలు, సేవల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్న ఈవో సాంబశివరావు. ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందించాలి. ర్యాంకులు, మార్కులు ముఖ్యం కాదు. ఆ దిశగా విద్యా సంస్థలు కృషి చేయాలి. డాక్టర్ సుధారాణి పిలుపు. దేవుని సన్నిధిలో ఏళ్ల తరబడి వేటి చాకిరి, చాలని జీతాలతో శ్రమిస్తున్న కార్మికులు పట్టించుకొని టీటీడీ అధికారులు. ఫారెస్టు కార్మికుల దయనీయ స్థితిపై కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.